గ్రేట్ ఐటీ స్కూల్ ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ నాగరాజు ఉన్నాడు. నాగరాజు, సో నీ క్వాలిఫికేషన్, పాస్ట్ ఇయర్, సో ఎలా వచ్చావు, మీ హోమ్ టౌన్ ఎక్కడ చెప్పండి. నా పేరు నాగరాజ్ అండి. మాది కైకులూరు. నేను బీకామ్లో 2013లో పాస్ అయ్యాను. ఆ తర్వాత అంటే ఇంటర్ ఎంపీసీ చేశాను. తర్వాత ఏమో అప్పుడు సిఏ గురించి నాకేమో చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ బాగా. తర్వాత ఇంటర్లో సిఏ అప్పుడు భూమిలో ఉంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేశారనమాట. ఇంకా సర్లేని అటు వెళ్ళాను. సిఏ చేసేటప్పుడు ప్యారలల్గా బీకామ్ చేయొచ్చు అంటే ఇంకా బ్యాక్ బీకామ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా సిఏ ఒక 3-4 ఇయర్స్ చేసిన తర్వాత ఐసీడబ్ల్యూ ఇంటర్ అయిపోయింది కానీ సిఏ అవ్వలేదు. ఈలోపు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అంటే సిఏలో ఇంటర్ అయింది, ఫైనల్ కూడా కంప్లీట్ అయిపోయేది. ఇంకా 4 మార్క్స్ అవ్వలేదు. అదైతే నీకు నాగరాజు చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకోవచ్చు. సో అది కొంచెం బ్రేక్ అయింది. తర్వాత ఇంకా సర్లే మ్యారేజ్ అయిన తర్వాత స్టడీస్ బ్రేక్ అయింది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. ఇంకా ఆండ్రాయిడ్ యాప్స్ చేసి అంటే ఇప్పుడు మీరు చదివింది డిగ్రీయా? డిగ్రీ కింద లెక్కనా? డిగ్రీ కింద. ఇట్స్ గ్రాడ్యుయేషన్. బీకామ్ కూడా గ్రాడ్యుయేషన్. బీకామ్ తర్వాత చేసావు ఇది? ప్యారలల్గా చేశాను. ఓకే, బీకామ్ కంప్లీటెడ్. ఓకే. ఇంకా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో చేసేవాడిని. డిజిటల్ మార్కెటింగ్ మీద రెండింటి మీద బాగానే ఇన్కమ్ వచ్చేది. సరే, తర్వాత దాంట్లో కాంపిటీషన్ ప్రాబ్లమ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకున్నావా? జాబ్ కూడా చేసేదా? జాబ్ చేయలేదు, వర్క్ పర్సనల్గానే చేసుకున్నాను. ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేస్తూ పర్సనల్గా చేస్తాను. ఈ కామర్స్ ప్రమోట్ చేస్తాను. పర్లేదు, ఇన్కమ్ బాగానే వస్తుంది. ఆ కాంపిటీషన్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా సర్లే ఏదో ఒకటి స్టాండర్డ్ అనేది ఉండాలి, ఇలా జాబ్ చేద్దాం. సో అంటే ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్ బిజినెస్ చేశాను. ఎన్ని సంవత్సరాలు చేసావు ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్? 5 years చేసావు. అప్పుడు నువ్వు నాకు చెప్పావు కూడా ఒక సందర్భంలో, చాలా పీక్స్లోకి వెళ్ళిపోయాను ఇన్కంలో. అండ్ తర్వాత కాంపిటీషన్లో మొత్తం అది వల్ల బిజినెస్ అంతా డౌన్ అయిపోయి, ఇంకా తర్వాత ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే బెటరు, ఇది కన్సిస్టెన్సీ ఉండదు అనేది మనోడికి ఎక్స్పీరియన్స్ అయింది. చాలామంది ఏంటంటే చిన్న ఏజ్లో డిఫరెంట్ ప్యాటర్న్లో బిజినెస్లో ఎక్కడో డబ్బులు వస్తుండేసరికి ఇంకా అదే జీవితం అనుకుంటారు. బట్ అది స్థిరంగా ఉండదు, అసలు చెప్పలేము. మనకు డబ్బు కూడా ఒకేసారి వచ్చినా దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. అది నీ విషయంలో జరిగినట్టు నువ్వు అన్నావు నాతో. డబ్బులు వచ్చాయా, డబ్బులంతా చాలా డబ్బులు వస్తే అక్కడిక్కడ వాళ్ళకి ఇచ్చాను. తర్వాత ఒక టైంలో ఇబ్బంది పడ్డాను. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత చార్టెడ్ అర్థం కాదు పెద్ద డబ్బులు వచ్చినప్పుడు. సో తర్వాత మరి నువ్వు ఇటు అదంతా పక్కన పెట్టేసి ఇటు వచ్చావు కదా. సో ఆల్రెడీ మ్యారీడ్, కిడ్స్ ఉన్నారా? మీ వైఫ్ మరి ఇటువైపు వస్తున్నప్పుడు అంత పని వదిలేసుకున్నావు కదా, ఆ వర్క్ అంత ఇన్కమ్ లేదు కదా. సో ఇక్కడ ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు? 8 months, 7-8 months. సో అప్పుడు తను సపోర్ట్ చేసిందా ఇటు వస్తా అంటే? ఏమన్నది? సపోర్ట్ అంటే ఎందుకు మళ్ళీ టైం వేస్ట్, అదే పాతదే చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు, కాకపోతే స్టాండర్డ్ అనేది లేకపోతే మళ్ళీ లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది తప్ప అవ్వదు. ఒక డిజైన్ పెట్టుకుని తర్వాత పార్ట్ టైం ఏదో చేయొచ్చు, ఇంకా కన్విన్స్ చేసి వచ్చింది. ఓకే. సో ఇక్కడ మళ్ళా అంటే ఐటీ వైపే ఎందుకు వద్దాం అనుకున్నావు? చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అనేది సార్. ఓకే, అంటే నువ్వు అటు చార్టెడ్ అకౌంటెంట్ వైపు ఉన్నావు, ఆండ్రాయిడ్ అంటే అది వదిలేసావు. సో ఆండ్రాయిడ్ కానీ వైపే డెవలపర్కి వెళ్ళొచ్చు కదా అని ఉంటుంది కదా మనకి. ఆండ్రాయిడ్ అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోకస్ ఉంటుంది సార్, ఇదైతే అన్నీ చేయొచ్చు డెవలప్మెంట్స్, ఐటీ సరే, ఓకే. సో అప్పుడు ఒక ఇది వస్తుంది నీకు, ఏమంటే 10 years గ్యాప్ ఉంది కదా. ఎవరైనా ఐటీ వైపు వస్తే ఫ్రెషర్గా వద్దు, ఎక్స్పీరియన్స్ పెట్టుకో అంటారు కదా, చెప్పారా? పెట్టారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, జాబ్స్ తీసేస్తా. అయిందా నీకు? అయిందా? నాకు అవ్వలేదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే మా ఫ్రెండ్ వెళ్తాను ఉన్నాడు, నేను ఎంకరేజ్ చేయనంటే ఆడికి సపోర్ట్ చేశాను కానీ నేనైతే రానని చెప్పాను. ఓకే, నేను డబ్బులు కడతాను కానీ నన్ను ఫ్రెషర్గా పంపించానంటే నా మామూలు కాదు అన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్ళారా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి? ఫ్రెండ్ డబ్బులు కట్టి వెళ్ళాడు కానీ సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ అతను ఏదో పార్ట్ టైం చేసుకుంటున్నాడు, ఇంకా అలాగే. సో మీరు ఫ్రెషర్గానే పోతే బెటర్ అనుకున్నారు. అప్పుడు మామూలుగా మనం చాలా మందిని అడిగితే ఇంత గ్యాప్లో ఫ్రెషర్ గాడ వెళ్తావు అని అన్నారా? వెళ్ళొచ్చు అని చెప్పారా? చాలా మంది అది ఎందుకు ఇప్పుడు అనవసరం అన్నారు, మళ్ళీ వెళ్ళడం కష్టం అంటారు. జనరల్గా అయితే ఇంత గ్యాప్లో ఫ్రెషర్గా రాదు అని. మనది ఎలా తెలిసింది మీకు అప్పుడు? యూట్యూబ్ చూస్తున్నప్పుడు
సో ఎప్పుడు 2 months అప్పటికే 2 months బ్యాక్ చూసాను కానీ ఇంకా ఓవర్లుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి కనిపించినప్పుడు అసలు అప్పుడు మళ్ళీ 2 days అలా వచ్చి మొత్తం వీడియోస్ అని చూసి ఇంకా వచ్చింది సార్. ఓకే, సో టోటల్గా ఒక 8 నెలల ప్రాసెస్. అవును సార్. చాలా స్ట్రగుల్ అనేది. మధ్యలో 5 months గ్యాప్ తీసుకున్నాను. టోటల్గా చూసుకుంటే ఒక 3 months ఉన్నట్టు. అవునా? అంతే సార్. 3 months సిలబస్ అయిపోయి మధ్యలో ఏం చేసావు? అంటే ఫస్ట్ వచ్చిన రోజులు వచ్చావు? ఫస్ట్లో అంటే ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను సార్. అప్పుడు మొత్తం 1.5 months అయిపోయింది కోర్సు. అవునా? ఫాస్ట్ లెర్నరే అంటే క్విక్ లెర్నర్ నువ్వు. మధ్యలో ఎటు పోయావు? అదే ఫాస్ట్ నువ్వు టెక్నికల్గా ఉన్నాడు. ఎటు వెళ్ళావు మధ్యలో? మళ్ళీ గ్యాప్ అంటే మళ్ళీ పార్ట్ టైం చేసుకున్నావా డబ్బులు కోసం? ఓకే, మళ్ళీ ఇంటర్వ్యూస్కి వచ్చేసావు. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? 6th ఇంటర్వ్యూ. సో 6th ఇంటర్వ్యూ. ఓకే, ఆ 6 కంపెనీలలో ఎక్కడైనా ఫైనల్స్కి వచ్చారా? 3 కంపెనీస్. ఎగ్జిగో ఫైనల్ 4 మెంబర్స్లో ఉన్నారా మీరు? ఓకే, వాళ్ళు ఇద్దరిని తీసుకొని ఇద్దరిని ఆపారు ఆ రోజు. ఓకే ఓకే, రైట్. సో ఎలా అనిపించింది అంటే మొత్తం ఐటీ స్కూల్లో మీ జర్నీ? కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. అంటే ఇక్కడ మీకు మెయిన్ బాగా నచ్చింది ఏంటి? మెయిన్ నా పర్పస్ అయితే నేను ఇట్లా వచ్చాను అంటే జెన్యూన్గా చెప్పండి. ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ అసలు మనము మీరు గమనించారో లేదో, మీరు జాయినింగ్ టైంలో నాతో మాట్లాడారా? మాట్లాడారు. ఈరోజు మాట్లాడుతున్నారు. నాకైతే గుర్తులేదు నాతో ఏం మాట్లాడారో. బట్ జాయినింగ్ డేకి జనరల్గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు బిహేవియర్కి జర్నీలో వాళ్ళ యొక్క ప్రవర్తనకి తేడా ఉంటుంది. ఫస్ట్లో మీకు తీయ మాటలు చెప్పటం, తర్వాత కరుకుగా చెప్పడం అట్లా ఉందా? స్టార్టింగ్ ఎలా ఉన్నారు? టైం అయితే పడుతుందని చెప్పాను. చెప్తాను, టైం పడుతుంది. మీ హార్డ్ వర్క్తోనే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. మేమంతా ప్రొవైడ్ చేస్తాం. ఈ ఎన్విరాన్మెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఎన్నో ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది అనేది కూడా మీ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాను. కరెక్టేనా? అదే జరిగిందా? దాన్ని బట్టి ఫాస్ట్గా వస్తుంది. సో మీరు ఇక్కడ అంటే కష్టపడాలి, జాబ్ కొట్టాలి, ఉపయోగించుకోండి, యూటిలైజ్ అవర్ సర్వీసెస్. మేమెవరి చేయబట్టుకొని తీసుకెళ్ళి కంపెనీలో పెట్టటాలు, హెచ్ఆర్లకు రికమెండ్ చేయటాలు, బ్యాక్ డోర్లు ఇవన్నీ చెయ్యం. సో ఫేక్ వద్దు ఇవన్నీ చెప్తుంటాను కదా. సో అది ఆ ప్రాసెస్లో మేమేమైనా కాంప్రమైజ్ అయినట్టు అనిపించిందా? స్ట్రిక్ట్గా ఉన్నాం కదా. సో మీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి మొత్తం మీద మీకు ఇక్కడ? నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది. ఇంగ్లీష్ క్లాసెస్ అప్పుడు వచ్చి అదొకటి నాకు బాగా అడ్వాంటేజ్ అనిపించింది. డైలీ సెమినార్ అనేది బాగుంది సార్. XY కూడా బాగుంది సార్. బాగా యూజ్ అయ్యింది. అంటే ఇక్కడ మీ విషయంలో ఇప్పుడు మాది నేను టోటల్ ప్రాసెస్ ఆర్గనైజ్ చేయటంలో నేను కాంప్రమైజ్ గాను. నేను అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. వాళ్ళు 21 ఏజ్ వాళ్ళు ఉంటారు, మీరు 31 ఉంటారు కదా. సో ఎవరినైనా నేను సేమ్ స్టూడెంట్ అంటే స్టూడెంటే. సో ఆ విషయంలో నేను కొంచెం కాంప్రమైజ్ కాలేను. డయాస్ ఎక్కానంటే నా బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? ఉంటాను కదా. సో అది ఏమనిపిస్తుంది? అది కరెక్టేనా? అంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం అనిపించింది. అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వం మేము. ప్యాంపరింగ్ ఉండదు. స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటుంది. స్టూడెంట్ అంటే స్టూడెంట్ అంతే, ఇంకా నేర్చుకోవాలి నువ్వు. కాంప్రమైజ్ అవ్వం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అవి అయితే రాదు రిజల్ట్. విల్ నాట్ సే దట్ యు బీ స్టిక్ హియర్. మీకు 4 టాస్క్లు ఇచ్చాము, మీరు 4 చేసినాక మీరు వెళ్తే యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కోర్ MVC అంటాను, యూ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ టాస్క్ ఇన్ కోర్ API. You use your JavaScript. No, I want to use Angular. You go to Angular. నెక్స్ట్ ఏంటి? అంతే కదా. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసాం, ASP.NET చేయించాం. అదే ప్రాజెక్టు కోర్ MVCలో చేయమన్నాం. సో అదే ప్రాజెక్ట్లో కొన్ని ఫంక్షనాలిటీస్లో కోర్ API వాడమన్నాం. వ్యాలిడేషన్స్ జావాస్క్రిప్ట్ వాడాం. కొన్నిట్లలో యూ యూజ్ వాట్ Angular ఆల్సో. సో అప్డేట్ అయ్యారా బాగా? ఏమేమి నేర్చుకున్నారు? ఎందుకంటే వచ్చే ముందు కంప్లీట్ చేస్తాను కానీ రివిజన్ అవ్వలేదు సార్. రివిజన్ అంటే 2 ఇంటర్వ్యూస్ వెళ్ళే వరకు రివిజన్ అవ్వలేదు. రివిజన్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత అప్పటి నుంచి ఫైనల్ రౌండ్స్కి వెళ్తున్నాను.
ఇంకా ఇక్కడ ఎంబీసీ ఓకే తర్వాత ఎంబీసీ కోర్ కూడా వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా అప్పటి నుంచి బాగుంది. యాంగులర్ కూడా మొన్న టచ్ అయింది కదా సార్, ఇంకా నేను అదే ఇంకా యాంగులర్ ఒకటి ఉంది. సో యువర్ ఎంజాయిడ్, హ్యాపీ అనో, చాలా హ్యాపీ. ఇన్ఫార్మ్డా ఫ్యామిలీకి చెప్పారా? సో అంటే మీరు ఐటీలోకి ఎంటర్ అవుతా అనే ధైర్యం వచ్చిందా? వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ జాయిన్ అయినాక ఎన్ని రోజులకు వచ్చింది? అంటే వెళ్తున్నారు కదా సార్, గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. సరే ఉంది, ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనిపించింది. ఒకటి రెండు ఫైనల్కి వెళ్ళినా ఇదే రీజన్ చెప్పేటప్పుడు కొంచెం డల్ గ్యాప్ వల్ల చెప్పటికే కొంచెం డల్ అయింది, కానీ సరే ఛాన్స్ ఉంటుందిలే అనిపిస్తుంది. సో అంటే ఇక్కడ మేము ఫేక్ పెట్టొద్దు, గ్యాప్ ఉన్న మేము ఫ్రెషర్గా పంపిస్తామని చెప్తున్నాం కదా, అది స్టూడెంట్స్కి యూస్ఫుల్లేనా? యూస్ఫుల్ సార్, ఇదే కోరుకుంటారు కదా సార్, మళ్ళీ లోపలికి వెళ్ళి టెన్షన్ పడొద్దు, అది వద్దు, ఫేక్ ప్రామిసులు చేయము, అంటే ఫేక్ వెళ్ళొద్దు, బ్యాక్ డోర్లకు వెళ్ళొద్దు, మీరు కష్టపడి నేర్చుకొని వెళ్ళాలి అని చెప్తున్నాం. సో ఇది అంటే మంచిదే అంటారా? మీ అభిప్రాయం ఏంటి అంటున్నాను. అదే కావాలి సార్, మంచిది, నేను దానికోసం వచ్చాను కాబట్టి నేను అదే రికమెండ్ చేస్తాను సార్. సో హౌ అంటే చాలా పర్వాలేదా ఇప్పుడు? హ్యాపీయేనా? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ ఆండ్రాయిడ్ బిజినెస్లో మీరు ఎంత సంపాదించారో అదంతా పక్కన పెట్టండి. ఇది ఒక కన్సిస్టెన్సీ కెరియరు. ఏమంటారు, పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగే, అంటే నిలకడ అనేది ఉండాలి. నేను మొన్న కూడా మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? మిమ్మల్ని ఉద్దేశించే చెప్పాను. మనం ఒక రోజు మన అకౌంట్స్లో చాలా ఎక్కువ అమౌంట్ చూస్తాము, తిరగలబడ్డప్పుడు చిన్న ఐటెం కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండని పరిస్థితి కూడా వస్తుంది అన్నాను. అది మీరు చూసారని నాకు అనిపించింది. నేను మొన్న క్లాస్లోనూ ఎవరో నేను చెప్పాను, మీరున్నారు ఆ రోజు, అంటే కొంచెం మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాను. మనం బ్యాలెన్స్ చాలా చూస్తాము, ఒకరోజు చిన్న ఒక ఐటెం కొనడానికి కూడా మన అకౌంట్లో డబ్బులు ఉండని పరిస్థితి వస్తుంది. సో దానన్నిటికంటే కూడా కన్సిస్టెన్సీ కెరియర్ అంటే జాబ్, అందుకనే ఎవ్రీ వన్ విల్ లుక్ ఫర్ ద మంత్లీ ఇన్కమ్ని చూస్తారు అని చెప్పాను. కరెక్టేనా? బట్ మీరు అంత రియలైజ్ అయ్యి మళ్ళా ఇప్పుడు అంత అమౌంట్స్ చూసి పెద్ద అమౌంట్కి వెళ్ళాడు ఈయన, అంతేనా? 50 lakhs దాకా వెళ్ళినట్టు విన్నా, అంతేనా? వెళ్ళిన వాడు మళ్ళీ 20-25,000 శాలరీకే పనిచేస్తుంది సార్, అంత వచ్చింది పోయింది, అంత ఇబ్బంది అయింది. సో అని అంత వరకు అది ఇది ఎవర్ గ్రీన్. ఇది నీకు ఇంత ఫాస్ట్ లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేసే యాక్టివిటీస్లో ఇతను చాలా స్పీడ్ ఉన్నట్లెక్కే. సో డెఫినెట్గా అప్పుడు నువ్వు కూడా కెరీర్ గ్రోత్ కూడా అలానే ఉంటుంది. 3 to 4 years యూ విల్ సీ 1 to 1.5 lakh per month, ఐఎమ్ షూర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.